కే భక్తి ఛానల్ వీక్షకులకు శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి వారి శుభాశీస్సులు. మన కొల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించి 910 సంవత్సరములు అయిన సందర్భంగా ఈ నెల 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు త్రయాహ్నిక దీక్షగా వార్షిక ప్రతిష్టా మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా జరగబోతున్నాయి. దీనిలో భాగంగా జనవరి 9వ తారీఖు ఉదయం 9 గంటలకు గోపూజ, అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు ప్రదోష సమయంలో అనగా 6 గంటలకు గణపతి పూజ, పుణ్యవచనము, దీక్షా స్వీకరణ, కలశ స్థాపన, నవగ్రహ మండపారాధన, శ్రీ లక్ష్మీ గణపతి హవనం కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అనంతరం స్వామివారి తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. రెండవ రోజు అనగా జనవరి 10వ తారీఖు ఉదయం 6 గంటలకు గణపతి పూజ, మహాన్యాస పారాయణం, 7 గంటల నుంచి స్వామివారికి 11 రకాల ద్రవ్యాలతో విశేషంగా రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. ఉదయం 9 గంటలకు రుద్రహవనం అనగా రుద్రహోమం నిర్వహించబడుతుంది. తదుపరి స్వామివారి తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5:30 శ్రీ వల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సుబ్రహ్మణ్య హవనం జరుగుతుంది. 6 గంటల నుంచి వేద విద్యార్థులచే వేదస్వస్తి కార్యక్రమం, తరువాత సహస్ర దీపాలంకరణ జరుగుతుంది. 6:30 నుండి శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి వారికి కనీ విని ఎరుగని రీతిలో స్వామివారి సామూహిక శాంతి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. తదుపరి స్వామివారి తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. ఇక ఆఖరి రోజు అనగా జనవరి 11వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి నవగ్రహ నక్షత్ర హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించబడతాయి. 11 గంటల నుంచి స్వామివారి అన్నప్రసాద వితరణం కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించగలరు. అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి త్రయోదశి సందర్భంగా నందీశ్వరునికి రుద్రాభిషేకం జరుగుతుంది. తరువాత 7 గంటల నుంచి స్వామివారి రథోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుచున్నాము. స్వస్తి.